తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయితే మరి ఇప్పుడు ఈ బతుకమ్మ సంబరాలు అయితే ఆర్గనైజ్ చేసింది కదండి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీ ఏదైతే ఉందో అది అంతగా అయితే బతుకమ్మ సంబరాలు ఎక్కడ అంతగా చేసినట్టు కనబడలేదు. మీరు దీని గురించి ఏమంటారు? ఒక విషయం ఏంటంటే పండగలకును పార్టీలకు ఎప్పుడు ఎవరం కూడా దానికి సంబంధం లేదు. పండగలు ఒక ఉంటుంది, గవర్నమెంట్ అనేది ఇవి ఏర్పాట్లు చేస్తుంది, దాని తరపున ఏర్పాట్లు చేస్తుంది, ఇంకేమన్నా కానుకలు కట్నాలు ఇచ్చేది ఉంటే ఇస్తుంది. కానీ ఈ బతుకమ్మ పండుగ ప్రత్యేకత ఏంటంటే ఇది మనము తరతరాల నుంచి చిన్న పెద్ద కుల మతాలకు అతీతంగా బతుకమ్మని పేరుస్తున్నాం మనం. దీనికి ఏ పార్టీకి సంబంధం, పార్టీలు ఉంటే వాళ్ళు ఏమన్నా పథకాలు ఉంటే ఇవ్వచ్చు, వాళ్ళకి వీలైతే ఇవ్వచ్చు, గవర్నమెంట్ దాన్ని వీళ్ళని బట్టి ఇవ్వకపోవచ్చు. కానీ ఈ పండగ అనేది ఎవరమైనా చేసుకుంటాం అన్నట్టు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేది లేదు. ఈ పండగకి మనం గునుగు, అది చెట్టుకు నువ్వు నీళ్ళు కట్టాల్సిన పని లేదు, గునుగుకి అది గునుగు ఉట్టిగానే వస్తుంది. గునుగు ఈ బతుకమ్మకు పెట్టే ప్రతి పువ్వు కూడా నువ్వు నీళ్ళు కట్టి పెంచాల్సిన పని లేదు, అది అడవిలోనే వస్తుంది. ఆ పువ్వు తెచ్చుకొని బతుకమ్మని పేర్చుకుంటాం అన్నట్టు. రకరకాల పువ్వులు తెచ్చుకొని బతుకమ్మని వేసుకొని కొన్నేళ్ళ నుంచి కూడా మనం బతుకమ్మని ఆడుతున్నాము. ఇది ఏంటంటే ఇక బతుకమ్మకు తల్లిగారింటికి పోవాలనేది ప్రతి ఒక్కరికి. మన ఇంట్లో ఎంత కోట్ల సంపాదన ఉన్నా కూడా తల్లిగారింటికి పోతే బాగుండు అనిపిస్తుంది. తల్లిగారు పిలిచి వాళ్ళొక చీరను ఏదో తెచ్చినట్టే, మనకి ఎంత సంపాదన ఉన్నా కూడా వాళ్ళు తెచ్చిన చీరతో మనం చాలా సంతోషపడతాం అన్నమాట. మా మమ్మీ వాళ్ళు చీర తీసుకొచ్చింది, మా డాడీ చీర తీసుకొచ్చింది, మా అన్నదమ్ములు చీర తీసుకొచ్చింది అనేది అదొక ఈ పండగకి అదొక సంతోషం ఉన్నదంట. వాళ్ళు పెడతారా పెట్టరా, వీళ్ళకి ఏంటంటే మా ఆడబిడ్డ వస్తుందని వీళ్ళు ఎప్పటి నుంచి కూడా గొడవలు ఏమైనా ఉంటే కూడా పాలిండలు కానీ సొంత ఇండ్లలో కానీ ఏమైనా గొడవలు ఉంటే కూడా చెల్లి వస్తుందన్న కానీ ఈ ఎవరైనా మాట్లాడుకోని వాళ్ళు ఉంటారు, భార్య భర్తలు అన్నప్పుడు ఇంటింటికి ఉంటాయి, ఇంటింటికి మట్టిపోయాయి కదా, బంగారు పోయి ఎవరికి ఉండదు. కాబట్టి ఏంటంటే చెల్లి వచ్చిందన్న కానీ ఏమైనా గొడవలు ఉంటే కూడా సమసిపోతాయి. అక్క చెల్లెని తల్లిగారింటికి వస్తే ఏమైనా గొడవలు ఉంటే కూడా మాట్లాడుకోని కూడా కూడుంటారు అన్నట్టు. దీని అందుకే పండగ ఇది. సతీ అప్పుడు సతీని బతకాలని, సతీని ఉండాలి. శివుడికి సతీ అంటే చాలా ఇష్టం. ఆమె ఎక్కడెక్కడైతే ఇప్పుడు మన పీఠాలు ఉన్నాయి కదా, శక్తి పీఠాలు, ఎక్కడెక్కడైతే ఆమె ఒక చిటికె నీళ్ళు ఒక దగ్గర, కన్ను ఒక దగ్గర, ఇవి పడినాయి, అక్కడక్కడనే శక్తిపీఠాలుగా వెలిసినాయి. అక్కడ శివుడు మోకరిల్తాడు. ఎక్కడైతే ఆమె చిన్న రేణువు పడిందో అక్కడ శివుడు మోకరిల్తాడు. అంటే సతీ అంటే శివుడికి అంత ప్రాణం. శివుడు నువ్వు బతకాలి సతీ అనేది ఆయన కోరిక, ఆయన తాండవము, ఆయన సర్వస్వము, ఆయన జటాజూటంలో ఉండేది కూడా గంగనే. మరి ఇప్పుడు మనకి బతుకమ్మ అంటే కవితక్కనే, ఇప్పుడు ఈసారి మరి కవితక్క లేదు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకు లేదు, ఉంది కదా, మొన్న తల్లిగారింటికి పోయింది కదా. కరెక్ట్, కానీ జాగృతి పార్టీకి జరిగినాక మనకి ఇక్కడైతే ఇప్పుడు బీఆర్ఎస్ లో లేదు కదా కవితక్క, మరి అట్లా అన్నట్టు ఆమె చేసుకుంటుంది కదా పండగ, బతుకమ్మ పండగ. ఆమె అంతలో ఎందుకు ఆమె పాల్గొంటుంది కదా, పార్టిసిపేట్ చేస్తుంది కదా బతుకమ్మలలో. ఆమె బతుకమ్మలలో పార్టిసిపేట్ చేయని అలిగి కూర్చోలేదు. ఇది ఎవరిదంటే ఇది ఓన్గా ఎవరి వాళ్ళు ఓన్ బతుకమ్మ పండగ ఇది.